తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. మా ఏలిన వాడవైన నీకు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని చెప్పిరి. ఏమా నీళ్లు మంచివి కాదట, అందుకు భూమిని నిస్సారము అంటే సారము లేదు. భూమి అనేటప్పటికే సారం ఉండాలి. సారము అంటే అర్థం ఏంటి? విత్తనం వేస్తే అది మొలకెత్తాలి, అదే సారవంతమైన భూమిని. సారము లేని భూమిని బీడు భూమి అని అంటారు. అందులో మొక్కలు ఎవరు వేయరు, అది మొక్కలు వేయడానికి పనికి రానిది. ఆ నేల తడి ఉండదు, ఆ నేలలో చెమ్మ ఉండదు, తేమ ఉండదు, నేలలో తేమ ఉండదు. ఎప్పుడైతే ఆ తేమ ఉండదో ఆ విత్తనానికి కావలసిన జీవాన్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆ విత్తనానికి ఆ జీవాన్ని ఇవ్వలేదో విత్తనము విత్తబడినప్పటికీ అది నీరు లేక సారం లేక చనిపోతుంది. అంతగా పంట అంతా నాశనం అయిపోతున్నది. దానికి గల కారణం ఏంటంటే నీళ్లు మంచివి కావు. నీళ్ళు ఎందుకు మంచివి కావు? బైబిల్ గ్రంథంలో లోకంలో అయితే ఆ నీళ్ళు మంచివి కావు, ఫిల్టర్ వాటర్ మంచివి అంటారు. లేదా ఫిల్టర్ వాటర్ కూడా మంచివి కావు, వెచ్చపెట్టిన నీళ్ళు అంటారు. వెచ్చపెట్టిన నీళ్ళు కూడా మంచివి కావు, ప్యూరిటీ అంటారు. మనిషి తాగడానికి రకరకాలుగా నీళ్లను ఏవేవో పద్ధతుల్లో మార్చుకొని ప్యూర్గా చేసుకుని నలకలు లేకుండా చేసుకుని తాగినప్పుడు ఈ నీళ్ళు మంచివి అని అంటుంటారు. కానీ పంట పండడానికి భూమిలోంచి వచ్చిన నీరే శ్రేష్టమైంది. ఎవరో కూడా వేడి నీళ్ళు మరగబెట్టి వెళ్ళి పంట పొలాల్లో వేస్తారా అమ్మ? వేయరు కదా. భూమిలోంచి వేసిన నీళ్ళే ఆ భూమికి పంటను అందిస్తాయి, నీరు అందిస్తుంది. అలాంటి నీరే మంచిది కాదట. అంటే ఇటు పునాదులు లోతుల్లోంచే మంచిది అన్న పదం లేదు. ఒకవేళ నీ జీవితంలో తరాల వెంబడి మంచిది అన్న విషయమే లేదేమో. ఒకవేళ నీ జీవితంలో తరాల వెంబడి శాపముల గుండా ప్రయాణము చేస్తున్నావేమో. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఆ పట్టణానికి ఒక పెద్ద చెడ్డ పేరు ఉంది. అందులో మంచోళ్ళు ఎవరు ఉండరు. మనం కూడా పెళ్లి సంబంధాలు అటువంటి వాటిల్లో వ్యాపారం చేయడానికి వెళ్ళే వాటిల్లో అసలు ఆ పట్టణం గురించి బయట విచారణ చేస్తారు. పలానా ప్రాంతానికి వెళ్దాం అనుకుంటున్నా, అక్కడ బ్రతుకుదాం అనుకుంటుంటే వెళ్ళండి అమ్మ, వాళ్ళందరూ మంచోళ్ళు అంటేనే వెళ్తారు. లేదు బాబాయ్, వాళ్ళలో దొంగలు ఉంటారు, హంతకులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, మీరు వెళ్ళకండి ఆ పట్టణానికి అంటే మరి ఎన్నడూ వెళ్ళరు అనమాట. ఎందుకంటే ఆ పట్టణము మంచిది కాదు. ఒకవేళ నీ జీవితంలో నీళ్లు మంచివి లేక భూమి నిస్సారం అయిపోయిందేమో. నీరు పరిశుద్ధాత్మకు, ప్రార్థనకు, వాక్యమునకు గుర్తు. మంచి వాక్యము, చెడ్డ వాక్యము. మంచి ఆత్మ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దురాత్మ, చెడ్డ ఆత్మ, అపవిత్రాత్మ. ఏమా ప్రార్థన వేటి గురించి అడగాలి, వేటి గురించి అడగకూడదు, ఈ జ్ఞానం కూడా కొంతమందికి ఉండదు. అడుగుడి ఇవ్వబడిన అన్న అంశం ఒక్కడ పెట్టుకొని ఇంక ఇష్టానుసారమైనవన్నీ అడిగేస్తారు. ఆ దేవుని చిత్తమా, నాకు పలానా వ్యక్తి కావాలి, పలానా స్త్రీ కావాలి, పలానా ఇల్లు వచ్చేయాలి, పలానా బంగారం వచ్చేయాలి, పలానా ఉద్యోగాలు వచ్చేయాలి. దురాశ, శరీరాశ, జీవపడంబంతో ప్రార్థన అంశాలను వెన్ను పెట్టుకున్న వాటికి నెరవేర్పు ఉండదు. నీళ్లు మంచివి కాదు. నువ్వేమి వాక్యం వింటున్నావో శ్రేష్టమైన వాక్యంలోనికి రా, అప్పుడు నీళ్లు మంచివి అవుతాయి. ఎప్పుడైతే శ్రేష్టమైన వాక్యం వస్తుందో భూమి సారము కలిగి ఉంటుంది. వాక్యము నీలోను, నీ నోటిలోను, నీ హృదయంలోను ఉండునుగాక. నీవు సారవంతమైన నేలగా మారుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.